అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా మన ప్రధాని మోదీ గారు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చారండి. ఇక దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం మరొకసారి రైతుల ఖాతాల్లోకి ఒకేసారి డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ఇక తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి తప్పకుండా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, నల్ల కలర్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ఈ సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా పీఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా వారికి విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందిస్తూ ఉంది. ఇప్పటి వరకు చూసుకుంటే 17 విడతల డబ్బులను అయితే అందజేశారు. ఇక 18వ విడత వచ్చే నెల 5వ తారీఖున దసరా కానుకగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. కాబట్టి ఎవరైతే దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు పొందాలి అంటే తప్పనిసరిగా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ముందుగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పట్టాదారు పాస్ పుస్తకం పొందిన వారు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు అందరికీ కూడా ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి 18వ విడత 2,000 రూపాయలను విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే నెల 5వ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి.